జై స్వరాజ్య టీవీ. ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసము గత 8 రోజులుగా రాష్ట్రంలో 3 ఉద్యమకారులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుండి కనీస స్పందన రాకపోవడము బాధాకరము. ఆ 3 2 హైదరాబాద్ లో చేస్తున్నారు. బత్తుల సిద్దేశ్వర్, జక్కాని సంజయ్ అక్కడ గాంధీ హాస్పిటల్లో ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. వరంగల్ ఎంజీఎం లో ఆమరణ దీక్ష చేస్తున్న చాపర్తి కుమార్ గాడ్గే మొదట వీళ్ళు 3 కూడా హైదరాబాద్ లో ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెడితే అఫ్జల్ గంజ్ పోలీసులు మొదట అరెస్ట్ చేసి వారిని వారి ఇళ్లకు తరలించారు. తర్వాత వారి ఇంటి వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వారిని మళ్లీ నాగోల్ పోలీసులు మళ్లీ వారి ఇంటికి వాళ్ళని అక్కడికి తరలించడం జరిగింది. అందులో భాగంగా గీసుకొండ స్వగ్రామమైన చాపర్తి కుమార్ గాడికి తన ఇంటిలో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాడు. అతన్ని ఆరోగ్యం క్షీణించిందనే కారణంతో ఎంజీఎంకు గత 3 రోజుల క్రితం తరలించడం జరిగింది. మళ్లీ ఈ రోజు ఆయన ఆరోగ్యం బాగానే ఉంది అని ఆయన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆయన ఒక నిరాహార దీక్ష కొనసాగింపులో భాగంగా ఎంజీఎం హాస్పిటల్లో గాంధీ బొమ్మ దగ్గర ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆయన నిరాహార దీక్ష మద్దతుగా ఇవాళ ఆల్ ఇండియా ఓబీసీ జాక్ తరఫున హన్మకొండ అంబేద్కర్ సెంటర్ నుంచి ఎంజీఎం వరకు పాదయాత్రకు పోయి మద్దతు తెలపడం కోసం మేము అందరం కదిలాము. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. అక్కడనో ఇక్కడనో మీటింగులలో అడపాదడపా మేము ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటామని మాట్లాడుతున్న ప్రభుత్వాలు, ప్రత్యేకించి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న ఇటీవల మేము నిర్వహించిన బీసీ న్యాయవాదుల సభలో కూడా 100% మేము కుల జనగణన చేస్తామని అన్నాడు. అలా కాకుండా ఈ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగా ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలి. మేము పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా హైదరాబాద్ కేంద్రంగా ఒక రౌండ్ టేబుల్ పెట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాము. అన్ని హామీలకు ఒక డేట్ పెట్టి ఆ డేట్ లో మేము కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. కానీ కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన బీసీ హామీ కుల జనగణన 42% బీసీలకు స్థానిక సంస్థల్లో వాటా గురించి ఎందుకు మాట్లాడట్లేదు? దీని మీద మాట్లాడాలని మేము పార్లమెంట్ ఎన్నికల ముందే స్పష్టంగా డిమాండ్ చేసినాం. అయినా కూడా ఇవాళ వరకు ఒక స్పష్టమైన వైఖరి రావకపోవడం వల్లనే ఇవాళ ఉద్యమకారులు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారనే విషయం గమనించి ఇకనైనా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ రాష్ట్రంలో అల్లకల్లోలం కాకముందే ప్రభుత్వం స్పందించి కుల జనగణన చేపట్టి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% వాటా ఇస్తామని ప్రకటించాలి. అలాగే కామారెడ్డి డిక్లరేషన్ లో పొందుపరిచిన మిగతా అంశాలన్నింటినీ కూడా బడ్జెట్ కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, ఇతరత్ర అన్ని విషయాలను కూడా వెంటనే అమలుకు కార్యాచరణ చేపట్టాలని మేము ఆల్ ఇండియా ఓబీసీ జాక్ డిమాండ్ చేస్తా ఉంది.